ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో అంతటా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సప్లై చేసే విధానం తేవాలని అనుకుంటోంది. ఇది ఆల్రెడీ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఉంది. మన పక్కనే ఉన్న కర్ణాటకలోనూ ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రతిపాదనను తెచ్చారు. వీటిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందువల్ల త్వరలో అమరావతి అంతటా పైపుల ద్వారా వంట గ్యాస్ లభిస్తోంది అనుకోవచ్చు. అమరావతిలోనే కాదు, ఏపీ మొత్తం ఈ విధానం తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ఎప్పుడూ ఆహ్వానిస్తోంది. ఆల్రెడీ ఇప్పుడున్న వంట గ్యాస్ సిలిండర్ల వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అందరికీ రావట్లేదు. చాలా మంది మనీ రావట్లేదు అని లబోదిబ్బం అంటున్నారు. అందువల్ల వంట గ్యాస్ సిలిండర్లను పూర్తిగా తొలగించే అవకాశాలున్నాయి. సిలిండర్లను తీసేసి పైపుల ద్వారా గ్యాస్ ని సప్లై చేస్తే అప్పుడు ప్రజలు సబ్సిడీ మనీ చెల్లించకుండా గ్యాస్ వాడుకోవచ్చు. ఆ మనీని ప్రభుత్వం డైరెక్ట్ గా ఆయిల్ కంపెనీలకు చెల్లించవచ్చు. దీనివల్ల సబ్సిడీ మనీ రావట్లేదనే అక్రమాలకు చెక్ పెట్టినట్లవుతుంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన అవసరం తప్పుతుంది. ముందుగా ఏపీలో 80 లక్షల మందికి పైపులతో గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యం ఉంది. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. కాబట్టి ప్రజలు అలర్ట్ అయ్యి ఎప్పుడైనా ఎవరికి ఇలాంటిది కావాలి అని అడిగినప్పుడు అప్లై చేసుకోవచ్చు. ప్రపంచ సర్వేల ప్రకారం వంట గ్యాస్ సిలిండర్ల కంటే గ్యాస్ పైప్ లైన్ల వల్ల ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లకు తరచూ కొరత సమస్య వస్తుంది. సిలిండర్లను తీసుకెళ్లడం, తెచ్చుకోవడం అన్ని సమస్యలే. అదే పైప్ లైన్ గ్యాస్ అయితే కొరత సమస్య ఉండదు. ఎంత కావాలంటే అంత పొందవచ్చు. గృహ అవసరాలకు తీసుకునే సిలిండర్లను కొంతమంది వాణిజ్య అవసరాలకు, హోటళ్లలోనూ వాడుతుంటారు. అదే పైప్ లైన్ గ్యాస్ అయితే అలాంటి అక్రమాలకు ఛాన్స్ ఉండదు. అన్నింటికి మించి పైప్ లైన్ గ్యాస్ ధర తక్కువగా ఉంటుంది. సిలిండర్ల ధర అనేది వాటి మెయింటెనెన్స్, రవాణా ఖర్చులు ఇలా చాలా ఉండి ధర ఎక్కువగా ఉంటుంది. పైప్లైన్లను వేసేటప్పుడు కొంత ఖర్చు ఉంటుంది. ఆ తర్వాత చౌకగా గ్యాస్ లభిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి సబ్సిడీలు ఇచ్చి ఏర్పాటు చేసుకునేలా ఎంకరేజ్ చేస్తున్నాయి. అందువల్ల ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అనుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కారణంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఎత్తివేస్తే అప్పుడు ఉచిత పైప్లైన్ గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు.